సమంత రూత్ ప్రభు గారు చాలా కాలం తర్వాత ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌తో తెలుగులోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నారని చెప్పొచ్చు. దీనిని క్రియేట్ చేసింది ఆవిడ హస్బెండ్ రాజ్ నెడమూరు గారు. దీనికి దర్శకత్వం వహించింది నందిని రెడ్డి గారు. ముందుగా ఈ సినిమా గురించి అందరూ రివ్యూవర్స్ కూడా ఎలా బేసిక్ పాయింట్స్‌తో ఒక పాజిటివ్ రివ్యూని చెప్తున్నారో అలా చెప్తాను. మనం తెలుగులో చూసే చాలా పెద్ద హీరోల యొక్క రొట్ట సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ ఫిల్మ్. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సమంత గారి యొక్క ఆరా ఈ సినిమాకి బాగా వర్క్ అయింది. ఆవిడ డబ్బింగ్ కూడా చాలా బాగా పనిచేసింది. సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చే విమెన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. అలాగే సినిమాలో సంతోష్ నారాయణ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగుంది. సినిమా క్లైమాక్స్లో వచ్చే సమంత గారి యొక్క కొన్ని హై మూమెంట్స్ చాలా బాగా పండాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పర్లేదు, డీసెంట్ వాచ్. మీకు ఇలాంటి మాటలతో రివ్యూ కావాలంటే ఇక్కడతో ఆపేయండి. కానీ ఈ సినిమా గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ కావాలంటే మాత్రం ఇక్కడ నుంచి చూడండి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ఈ సినిమాతో సమంత గారు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్లో క్రియేటర్ రాజు గారు కంప్లీట్గా 180 డిగ్రీస్ మొత్తం తిప్పేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నక్సలైట్ అయినటువంటి సమంత గారు ఒక ఫ్యామిలీతో ఎలా మింగిల్ అవుతారు, ఆ ఫ్యామిలీని ఎలా కాపాడతారు, ఆమెకి ఎలాంటి ఎలివేషన్స్ పడతాయి అన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ అనేది సాగిపోతుంది. అనాథ అయినటువంటి ఒక అమ్మాయి బయట ప్రపంచంలో తనకు రక్షణ లేదు అనుకుని నక్సలిజంలో జాయిన్ అయితే అక్కడ కూడా తనకు రక్షణ లేకపోయేసరికి బయటికి వచ్చి తనకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పరచుకుంటుంది. కానీ తన నక్సలిజం గతమే తన ఫ్యామిలీకి థ్రెట్గా మారితే హీరోయిన్ను తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అన్నదే కథ. రచయితలు దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉండుంటే కనుక సెకండ్ హాఫ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళేది ఫస్ట్ హాఫ్ లాగా. కానీ రచయితలు ఇలా చేయకుండా వాళ్ళ వెబ్ సిరీస్ తెలివితేటలన్నీ కూడా ఉపయోగించారు. విలన్ గుల్షన్ గారు సమంత గారిని విపరీతంగా ఏడిపించేస్తున్నట్టు, ఆవిడకి టెన్షన్ క్రియేట్ చేసేస్తున్నట్టు, ఆవిడకి ఇబ్బందులన్నీ పెట్టేస్తున్నట్టు, ఇప్పుడు సమంత గారు విలన్ నుంచి ఎలా తప్పించుకుంటారన్నదే ప్రధాన కథ కింద మారిపోయింది. అక్కడే సినిమా పెంట్ అయిపోయింది. రాజ్ డీకే అనే వ్యక్తులు యాజ్ ఏ క్రియేటర్స్గా వెబ్ సిరీస్లో చాలా సక్సెస్ఫుల్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫీచర్ ఫిల్మ్స్ దే ఆర్ బిగ్ ఫెయిల్యూర్స్. వారి యొక్క రచన సరళైనది థియేటర్ ఫిలిమ్స్కి ఏమాత్రం కూడా సరిపడదు అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎలాంటి సినిమా తీసినా సరే ఆ కథని కన్విన్సింగ్గా చెప్పడం అనేది చాలా ముఖ్యము. అలా మీరు కథని కన్విన్సింగ్గా చెప్పగలిగితే ఆడియన్స్ మిమ్మల్ని లాజిక్ గురించి ఏమాత్రం కూడా అడగరు. సమంత గారి క్యారెక్టరు ఈ సినిమాలో ఝాన్సీ అనే నక్సలైట్గా ఉండి బయటికి వచ్చి సరెండర్ అయిపోయి స్వర్ణగా పేరు మార్చుకున్న ఒక అమ్మాయిగా కనిపిస్తారు. సమంత గారి క్యారెక్టర్ని ఈ సినిమాలో మాటల ద్వారా ఎంత ఫియర్స్గా పోర్ట్రే చేస్తారంటే విలన్ క్యారెక్టర్ ఒక చిన్న డైలాగ్ చెప్తుంది. ఝాన్సీ అంటే సమంత గారు, ఝాన్సీ మీదకి నువ్వు అటాక్కి వెళ్ళు, ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావనుకో అక్కడ ఉన్నది ఝాన్సీ కాదు, ఒకవేళ కానీ నువ్వు చచ్చిపోయావనుకో అక్కడ ఉన్నది ఖచ్చితంగా ఝాన్సీయే. అంటే ఏ విధంగా పోర్ట్రే చేస్తున్నారంటే సమంత గారి మీదకి నువ్వు అటాక్కి వెళ్ళావంటే ఖచ్చితంగా చచ్చిపోతావు అంటున్నారు. సమంత గారు నక్సలిజంలో జాయిన్ అయ్యి కేవలం అక్కడ ట్రైనింగ్ మాత్రమే తీసుకున్నట్టు చూపిస్తారే తప్ప యాజ్ ఏ నక్సలైట్గా ఉండి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసినట్టు లేకపోతే అగ్రెసివ్గా ఫైట్లు చేసినట్టు కూడా ఎక్కడా కూడా చూపించరు. దీనివల్ల ఏమైంది, ప్రజెంట్లో ఉండే సమంత గారు చేసే ఫైట్లు కానీ లేదా మాటల ద్వారా ఆవిడకి ఇచ్చే బిల్డప్లు కానీ ఏమాత్రం కూడా కన్విన్సింగ్గా అనిపించవు. నాట్ ఓన్లీ కన్విన్సింగ్, మెయిన్ క్యారెక్టర్స్ని వేటిని కూడా సరిగ్గా ప్రాపర్గా రాసుకోలేదు. ఆ క్యారెక్టర్స్లో ఇన్బ్యాలెన్స్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సమంత గారి క్యారెక్టరు ఫైట్స్లో వచ్చే మెయిల్ ఫైటర్స్ అందరినీ కూడా ఎగరేసి మరీ కొట్టేస్తారు ఆవిడ. కానీ మెయిన్ విలను కర్ణ అనే పాత్రకి మాత్రం విపరీతంగా భయపడిపోతున్నట్టు చూపించారు సమంత గారిని. పోనీ మెయిన్ విలన్ ఏమైనా అతి భయంకరుడా అంటే కాదు, అసలు ఆ క్యారెక్టర్కి క్యారెక్టరైజేషనే సరిగ్గా రాసుకోలేదు వాళ్ళు. అయినా సరే పర్లేదు, మీరు క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేదు, కనీసం ఆర్టిస్ట్ అయినా సరే సరైన ఆర్టిస్ట్ని క్యాస్ట్ చేసి ఉండాల్సింది. గుల్షన్ బ్యాడ్ యాక్టర్ ఏమీ కాదు, కానీ ఆ పాత్రకి ఆయన ఏమాత్రం కూడా సెట్ అవ్వలేదు. ఈవెన్ సమంత గారు చేసినటువంటి స్వర్ణ క్యారెక్టర్ కూడా ఆవిడ అంతగా సెట్ అవ్వలేదు. ఆ పాత్ర ప్రకారం ఆవిడ నక్సలైట్ కాబట్టి కొంచెం రఫ్గా హెవీగా బల్కీగా ఉంటే బాగా సెట్ అవుతుంది. ఒక అమ్మాయిని నక్సలైట్ పాత్ర చేస్తున్నామంటే కొంచెమైనా సరే రఫ్నెస్ అనేది ఉండాలి. అంతేగాని చాలా స్మూత్గా ఫెయిర్ స్కిన్ ఉండే అమ్మాయిని తీసుకొచ్చి పేరుకి ఈ అమ్మాయి నక్సలైట్ అంటే అది ఎలా కన్విన్స్ అవుతారు ఆడియన్స్? సినిమాలో సమంత గారు 90% చీరకట్టులోనే కనిపిస్తారు. మిగిలిన లేడీ ఆర్టిస్టులు కూడా చీరకట్టులోనే కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, హోమ్లీగా ఉన్నారు. శ్రీముఖి గారు అయితే ఎక్సలెంట్గా ఉన్నారు. కానీ ఒక్క సమంత గారే చీరకట్టులో చాలా ఎబ్బెట్టుగా ఉన్నారు. ఎందుకంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఏ రాంగ్ వే,
బాడీ షేమింగ్ కూడా ఏమీ చెయ్యట్లేదు. చాలా మర్యాదపూర్వకంగానే చెప్తున్నాను. సమంత గారు చాలా అంటే చాలా సన్నగా అయిపోయారండి. దానితో చీరకట్టులో వచ్చే అందం అనేది ఆవిడలో కనిపించట్లేదు. కొంచెం ఆడ్‌గా, ఎబ్బెట్టుగా ఏదో కర్రకి కట్టినట్టుంది చీర. అండ్ సమంత గారు, రాజ్ గారు కలిసి ఇది కావాలనే చేశారా? లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా తెలీదు గానీ, సినిమాలో సమంత గారి యొక్క క్యారెక్టరు విలన్ని పదే పదే ఒక మాట అంటూ ఉంటుందండి. సమంత గారి క్యారెక్టరు విలన్ని "నువ్వు మంచివాడిగా నటించే దుర్మార్గుడివి. నీ మాయలో నేను పడిపోయాను. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నా లైఫ్‌లో చాలా లో మూమెంట్‌లో ఉన్నప్పుడు నువ్వు నన్ను వశపరుచుకున్నావు." ఇలాంటి డైలాగులన్నీ 2, 3 సార్లు చెప్తారు. ఈ డైలాగులన్నీ ఎలా ఉంటాయంటే సమంత గారి యొక్క రియల్ లైఫ్‌లో ఉన్నటువంటి ఒక రియల్ పర్సన్‌ని టార్గెట్ చేసి పెట్టారా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ నేను ఏదో ఒక కాన్స్పిరసీ థియరీని క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు మీరేం భావించొద్దు. మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా టెక్నికల్‌గా చూసుకుంటే ఈ సినిమా చాలా ఫ్లాట్‌గా ఉంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ స్టేజింగ్. ఏదైతే కథకి కావాల్సినటువంటి సెటప్ ఉంటుందో దాన్ని అస్సలు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు డైరెక్టర్ నందిని రెడ్డి గారు. సినిమాటోగ్రఫర్ ఓం ప్రకాష్ గారు ఇచ్చినటువంటి విజువల్స్ ఏమాత్రం కూడా ఎగ్జైటింగ్ గా లేవు. ఇంకా ఈ సినిమాకి మోస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏమైనా ఉందంటే అది సమంత గారి యొక్క యాక్షన్. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఏమాత్రం కూడా ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. ఎందుకంటే సమంత గారు చేసినటువంటి యాక్షన్ ని డూప్స్ తోను, సౌండ్ ఎఫెక్ట్స్ తోను కవర్ చేస్తారు. ఈ సినిమాని టెక్నికల్ గా చూసుకుంటే ఇంకో పెద్ద మైనస్ కూడా ఉంది. అది సినిమాకి మైనస్సా లేకపోతే మేకర్స్ పెద్ద హీరో సినిమాల మీద వేసిన సెటైరా అన్నది నాకు అర్థం కాలేదు. మన పెద్ద హీరోల సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ బోయపాటి గారి సినిమా తీసుకుంటే హీరో ఫైట్ చేస్తుంటే అక్కడ ఉండే లేడీ క్యారెక్టర్లు అన్నీ కూడా విమెన్స్ అందరూ కూడా సీరియల్ షార్ట్ లాగా ఎక్స్ప్రెషన్లు ఇవ్వడానికి తప్ప ఏమీ ఉండదు. వాళ్ళకి క్యారెక్టర్లో ఉండవు, ఏమీ ఉండవు. సేమ్ ఆపోజిట్ ఈ సినిమాలో కూడా మొన్న మేల్ క్యారెక్టర్లు అందరూ కూడా సమంత గారికి ఎలివేషన్ ఇవ్వడానికో లేకపోతే ఆవిడ ఫైట్ చేస్తుంటే రియాక్షన్ షాట్ల కోసమే పెట్టినట్టు ఉందే తప్ప వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు. చెప్పాలంటే సినిమాలో ఉన్న మేల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా డమ్మీ క్యారెక్టర్లే ఎక్సెప్ట్ విలన్. ఆ క్యారెక్టర్ని అయినా సరే ఎందుకని వీక్ చేయకుండా ఉంచారంటే కనుక ఆ క్యారెక్టర్ వీక్ అయితే సమంత గారి యొక్క క్యారెక్టర్ కూడా వీక్ అయిపోతుందని. టాప్ హీరో సినిమా అంటే లేడీ క్యారెక్టర్ని డమ్మీలుగా పెట్టడం, అదేవిధంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే ఆల్ మేల్ క్యారెక్టర్స్ని డమ్మీలుగా పెట్టడం కాదు సినిమా అంటే. ఒక సినిమా కథలోని పాత్రలు అన్నీ కూడా ఎంత బలంగా ఉంటే ఆ సినిమా యొక్క ఇంపాక్ట్ కూడా ఆడియన్స్ మీద అంతే బలంగా ఉంటుంది. బేసిక్గా ఆడియన్స్ చాలా మంచోళ్ళండి. వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే వాళ్ళు పెట్టిన డబ్బుకి ఎంటర్టైన్ చేస్తూ ఆ కథ వాళ్ళని ఎంతలా ఇంపాక్ట్ చేసింది అన్నది మాత్రమే వాళ్ళు చూస్తారు. అలా మీరు ఇంపాక్ట్ఫుల్గా సినిమాలని తీయగలిగితే అది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా సరే పెద్ద హీరోలతో సమానంగా లేదా అంతకు మించి పెద్ద బ్లాక్ బస్టర్లు అయ్యి కలెక్షన్స్ని సాధిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అనుష్క గారి యొక్క అరుంధతి మూవీ. దట్స్ ఇట్. జై హింద్.